యుద్ధం కారణంగా విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని దేశాలు ఎయిర్ స్పేస్ ను మూసివేయడంతో విమానాలు రద్దయ్యాయి. దీంతో ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు, అక్కడి నుంచి వచ్చేవారు ఎయిర్పోర్టుల్లో పడిగాపులు కాస్తున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనూ ఆ పరిస్థితే కనిపిస్తోంది. ఢిల్లీ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఇజ్రాయెల్ అమెరికా జరుపుతున్నటువంటి సంయుక్త దాడుల నేపథ్యంలో మొత్తం కూడా యుద్ధ వాతావరణం నెలకొంది. దాంతో గల్ఫ్ దేశాలు ఒకవైపు ఎయిర్ స్పేస్ ను అంటే కొన్ని చోట్ల ఎయిర్ స్పేస్ ఓపెన్ చేసినప్పటికీ కూడా మరికొన్ని చోట్ల ఎక్కడికక్కడ విమాన రాకపోకలు ఆగిపోతున్నాయి. దాంతో ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో కూడా దీనికి సంబంధించి ఎంతో మంది అంటే అటు గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడే ఆగిపోయారు. మరోవైపు వివిధ దేశాల నుంచి రావాల్సినటువంటి వాళ్ళు కూడా గల్ఫ్ లోనే ఆగిపోవాల్సినటువంటి దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎయిర్పోర్ట్ లో సిచ్యువేషన్ కూడా మనం చూడొచ్చు. ఏ విధంగానైతే ఎయిర్పోర్ట్ కొంత ప్రశాంతంగా కనిపిస్తుంది, అంటే ఎవరు కూడా ప్రయాణికుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీనికి కారణం ఒకటే, ఏ విధంగానైతే ఎయిర్పోర్ట్లకు సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్, అది కూడా ఇది ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఆపరేటటువంటి టెర్మినల్ 3లో ప్రస్తుతం సిచ్యువేషన్ చూస్తున్నాము. ముఖ్యంగా గల్ఫ్ వెళ్లాల్సినటువంటి ప్రయాణికులు మొత్తం కూడా ఇక్కడే ఆగిపోవాల్సినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం ఏ విధంగానైతే చెకింగ్స్ కానీ ఇవన్నీ కూడా చూడొచ్చు. కొంతమంది ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భయ్యాజీ, ఆప్ కహా జానా హై? We have to go to Dubai. We came to India for some religious trip. Now we have to go to Dubai. Everything is safe there. There is nothing like what Indian news channels are showing. Yes, there is a threat. So whatever is happening on the US army camps and all. Whatever the missiles are intercept in the air. So those derbys are coming on the ground. That is the only thing. Our families are there. We are staying there from last 10 years. So nothing is. It is a very safe country. So we are waiting for the flights to operate to go to our Karam Bhumi actually. Our schedule was Sunday morning. We had a flight from Jaipur, Air Arabia, that got suspended. Then we booked Emirates, that is also cancelled now. It was 4:15 flight. Now we are trying our best. Whenever we can get the earliest flight, we will go. We are also exploring other option to go via Muscat and all. But our first priority to go to our Dubai, UAE only. So we are trying for whatever the best flight. With the first flight we will go. Now the flights are started? Yeah, some repatriate flights were started. Etihad operated around 10 flights yesterday on the 2nd. Yeah. There was also planned flight for Emirates Airways, but those cancelled. So we are waiting when it will open again, any kind of flight. So we will try to get it. Yeah. आपका लोग अभी गल्फ में है, सिचुएशन क्या बता रहा? सिचुएशन नॉर्मल है. हम लोग की पूरी फैमिली से लगातार बात चल रही है. दुबई एरिया में कुछ भी नहीं है और अबू धाबी के बॉर्डर एरिया में थोड़ा डेब्री वगैरह जो नीचे गिरता है उससे थोड़ा कियोस हो जाता है. बाकी सब नॉर्मल है, कोई प्रॉब्लम नहीं है. तो हमारा टारगेट अभी जल्दी जल्दी हम लोग वापस घर पहुंच जाए. రైట్, చూడొచ్చు. అంటే స్పష్టంగా వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి బయటికి ఏ విధంగానైతే గల్ఫ్ వెళ్ళాలనుకుంటున్నారు వీళ్ళందరూ మా దగ్గర ఎటువంటి ఇబ్బందులు మాత్రం లేవు అంటూ కూడా చెప్తున్నారు. అయితే ఏదైతే బార్డర్ స్పేసెస్ ఉన్నాయో ఆ స్పేసుల్లోనే ఈ పరిస్థితులు ఉన్నాయంటూ కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూనే ఉంది. అయితే ఇప్పటి వరకు ఏ విధంగానైతే కొన్ని ఫ్లైట్స్ ఆపరేట్ ఉన్నారు, సో దానికి అనుగుణంగానే ఆయా ప్రాంతాల నుంచి వెళ్లాలా లేదంటే నేరుగా తమ ఫ్లైట్స్ ఆపరేట్ చేస్తారా అంటూ కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు ఎయిర్లైన్స్ సైతం కొంత సమాచారాన్ని అందిస్తుంది. కానీ ఎయిర్ స్పేస్ విషయంలో తీసుకున్నటువంటి నోట్